హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఫిబ్రవరి మంత్ సంబంధించి పార్ట్ 2 కరెంట్ అఫైర్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే చర్చిద్దామండి. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తామంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. సో ఎవరీ మంత్లో ఏంటంటే ఇంకా 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుందన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అనమాట. పార్ట్ 1 వీడియో ఫిబ్రవరి మంత్ సంబంధించి ఆల్రెడీ పోస్ట్ చేశానండి. సో ఈ వీడియోలో పార్ట్ 2 అనమాట. అంటే ఇక్కడ చూస్తే ఇంకా ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ అయితే కనుక 2024 ఫిబ్రవరి 7న ఆమోదించింది. అండ్ ఈ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుంది. సో ఇక్కడ చూస్తే ఏంటంటే కనుక మనకి అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోద ముద్ర వేస్తేనే ఆ బిల్లు చట్టంగా మారుతుంది, లేదంటే కనుక అది బిల్లులాగే ఉంటుందన్నమాట. అదే సెంట్రల్ అయితే కనుక రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తేనే ఆ బిల్లు చట్టంగా మారుతుందన్నమాట. సో ఇది అనమాట సెంట్రల్కి స్టేట్కి డిఫరెన్స్. సో ఈ బిల్లు ఏంటంటే కనుక ఈ బిల్లు అమల్లోకి వస్తే వివాహము, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వం వంటి విషయాల్లో కుల మతాలకు సంబంధం లేకుండా ఒకే నిబంధనలు అయితే కనుక వర్తించనున్నాయి. సో ఈ బిల్లు అయితే కనుక గిరిజనులకు మాత్రం వర్తించదు. సో ఉత్తరాఖండ్ గురించి అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఈ సంవత్సరం అయితే కనుక మనకి 5 మందికి భారతరత్న అవార్డుని అయితే కనుక ఎంపిక చేశారండి. సో మనకి భారతరత్న వచ్చేసి మనకి 1954 స్టార్ట్ చేయడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 9న మాజీ ప్రధానమంత్రులైనటువంటి పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ మరియు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్లను భారతరత్నకు ఎంపిక చేసింది. సో వీళ్ళ ముగ్గురు గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే చూద్దామండి. సో పివి నరసింహారావు గారు ఏంటంటే ఈయన అధికారం చేపట్టే నాటికి మన దేశం యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం $1 బిలియన్ కంటే తక్కువ ఉన్నాయన్నమాట. సో ఈయన పిఎం అయ్యే నాటికి సో ఈయన కొన్ని ఏం చేస్తాడంటే ఆర్థిక స్థిరీకరణ కోసము కొన్ని అయితే కనుక చేశాడండి, ఇంప్లిమెంటేషన్. సో వాటి గురించి అయితే చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే రూపాయి విలువను, మన దేశం యొక్క కరెన్సీ విలువను తగ్గించారనమాట. సో అది ఎప్పుడంటే కనుక 1991 జూలై 1వ తేదీన దేశ చరిత్రలో తొలిసారి రూపాయి విలువను 9% తగ్గించారు. 2 రోజుల తర్వాత అంటే ఈ 9% తగ్గించిన తర్వాత మరో 11% అయితే మళ్ళీ తగ్గించారనమాట. సో ఇలా 2 సార్లు అయితే కనుక మన దేశం యొక్క కరెన్సీని మన వాళ్ళే తగ్గించారు. సో దీనివల్ల ఏమైందంటే కనుక ఎగుమతులు అనేటివి చౌకగా మారాయన్నమాట. ఎగుమతులు చౌకగా మారి అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకొని నిలదొక్కునే పరిస్థితిని ఇది కల్పించింది. సో రూపాయి విలువను తగ్గించడం వల్ల అదే అనమాట బెనిఫిట్. అండ్ నెక్స్ట్ ఇంకేం చేస్తాడంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి బంగారం నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద తాకట్టు పెట్టి $400 మిలియన్ రుణం అయితే సేకరించారు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే దిగుమతుల యొక్క లైసెన్స్ ఉంటుంది కదా, ఇంపోర్ట్ చేసుకునేకి లైసెన్స్ విధానం అనేది ఉంటుందన్నమాట. దానిని అయితే కనుక ఈయన సరళీకరణ చేశారనమాట. దిగుమతి లైసెన్సుల విధానాన్ని సరళీకరణ చేశారు. సో జాతీయ భద్రతకు సంబంధించిన వాటిల్లో మినహా 51% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆటోమేటిక్గా అనుమతుల విధానంలోకి తెచ్చింది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక 18 పరిశ్రమలు మినహా మిగిలిన వాటికి పెట్టుబడితో సంబంధం లేకుండా లైసెన్సుల అవసరాన్ని తొలగించింది. అండ్ వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకులకైతే పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. అండ్ ప్రైవేట్ బ్యాంకుల ఏర్పాటు కూడా వీళ్ళు కల్పించారు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక అది పివి నరసింహారావు గారు చేసినటువంటి ఇంప్లిమెంటేషన్స్ అండి ఆ టైంలో. అండ్ నెక్స్ట్ చూస్తే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి అన్నమాట బాగా. సో అదనమాట. నెక్స్ట్ చూస్తే కనుక ఎంఎస్ స్వామినాథన్ ఈయన హరిత విప్లవ పితామహుడు అనమాట. సో స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశంలో ఏటా 60 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే పండేవి. విదేశాల నుంచి సరుకు వస్తే కానీ మన దేశం యొక్క ప్రజల యొక్క పూట గడవని పరిస్థితి ఆ టైంలో అలా ఉండేది. సో దీనికి ఏంటంటే కనుక హరిత విప్లవం లేదా నూతన వ్యవసాయ విధానాన్ని మన స్వామినాథన్ గారు అనుసరించారనమాట. సో ఈ యొక్క హరిత విప్లవం లేదా నూతన వ్యవసాయ వ్యూహం అంటే ఏంటంటే కనుక అధిక దిగుబడినిచ్చే వంగడాల తయారు, నెక్స్ట్ ట్రాక్టర్ లాంటి ఆధునిక పరికరాలు వాడి వ్యవసాయాన్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేయడం లేదా ఎక్కువ ఉత్పాదకతను పొందడం అన్నమాట వ్యవసాయంలో. అండ్ సాగునీటి సదుపాయాలు మెరుగుపరచడము, ఎరువులు వాడడము, పురుగు మందులు వాడడము, సాగు విస్తీర్ణ పెంచడం వంటివి హరిత విప్లవంలో ప్రధాన అంశాలు. అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశపెట్టడంలో ఈయన కీలక పాత్ర వహించారన్నమాట, ఈయన స్వామినాథన్ గారు.
అండ్ నెక్స్ట్ చూస్తే కనుక చౌదరి చరణ్ సింగ్. ఈయన ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా 1967 ఏప్రిల్ 3న అయితే బాధ్యతలు చేపట్టారు. ఇందిరాగాంధీ మద్దతుతో 1979 జూలై 27న ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన ఏంటంటే కనుక రైతు కూలీలపై భూస్వాముల దోపిడీ గురించి చట్టసభల్లో ప్రస్తావిస్తూ తన రాజకీయ భవిష్యత్తును అయితే నిర్మించుకున్నారు. సో ఇది ఈయన గురించి అనమాట. రైతు బాంధవుడు అంటారు ఈయనను, చౌదరి చరణ్. సో ఇప్పటి వరకు మోడీ గారి హయాంలో ప్రకటించిన భారతరత్నాలు అయితే కనుక 10 అనమాట. సో మనకి 2015లో చూస్తే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అండ్ మదన్ మోహన్ మాలవీయ, ఈయన ఎవరంటే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు. అండ్ 2019లో చూస్తే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ అస్సామీ సంగీతకారుడు భూపెన్ హజారికా, ప్రముఖ సామాజిక సేవకుడు నానాజీ దేశ్ముఖ్. వీళ్ళకి 2019లో అయితే ప్రకటించారు. ప్రజెంట్ 2024లో 5 మందికి అయితే ప్రకటించారండి. ఫస్ట్ వచ్చేసి కర్పూరి ట్యాగూర్, ఈయన బీహార్ అనమాట. ఎల్కే అద్వానీ ఈయన. అండ్ నెక్స్ట్ పివి నరసింహారావు గారు, చౌదరి చరణ్ సింగ్ గారు అండ్ ఎంఎస్ స్వామినాథన్. సో భారతరత్న గురించి అయితే ఇవి అనమాట. మనకు 2024లో అయితే కనుక 5 మందికి అయితే కనుక ప్రకటించారు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ శ్రీలంక మారిషస్లోను యూపీఐ సేవలు అయితే ప్రారంభించారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మన దేశం నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళకి డిజిటల్ చెల్లింపులను అత్యంత సులభతరం చేస్తున్న యూపీఐ సేవలు విదేశాలకు విస్తరించనున్నాయి. గత వారం ఫ్రాన్స్లో అయితే ప్రారంభించారండి యూపీఐ సేవలు. రీసెంట్గా అయితే కనుక శ్రీలంక, మారిషస్లో కూడా ప్రారంభించారన్నమాట యూపీఐ సేవలు. నెక్స్ట్ ఇక్కడ మనకి నూతనంగా పాకిస్తాన్లో ఎలక్షన్ జరిగాయండి రీసెంట్గా. పాకిస్తాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్గా నియమితులయ్యారు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ప్రధానమంత్రి సూర్య ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ అయితే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే స్టార్ట్ చేశారండి. సో ఇదేంటంటే కనుక సౌరశక్తి వినియోగం సుస్థిర ప్రగతిని పెంచడంలో భాగంగా దేశంలోనే 1 కోటి ఇళ్లలో వెలుగులు నింపే లక్ష్యంతో ఈ పథకంను ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ప్రతి నెల 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందనుంది అనమాట. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ యూఏఈతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం. నరేంద్ర మోదీ గారు అయితే ఇంకా రీసెంట్గా యూఏఈకి వెళ్ళారండి. సో అక్కడ ఏంటంటే ప్రజెంట్ యూఏఈ దేశ అధ్యక్షుడు వచ్చేసి షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్. సో అక్కడ ఆ పెట్టుబడులు ఏంటంటే వాణిజ్యం గురించి, పెట్టుబడుల గురించి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఫిన్టెక్ తదితర రంగాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఒప్పందాలు జరిగాయి. ఈ సమావేశంలో యూఏఈలో యూపీఐ రూపే కార్డు సేవలను ప్రారంభించారు. సో ఈ అరబ్ కంట్రీస్లో కూడా మన యూపీఐ సేవలు అయితే కనుక ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అబుదాబి సమీపంలో యుఏఈ రాజధాని అనమాట. అబుదాబి అనేది యుఏఈ రాజధాని. అబుదాబి సమీపంలో పూర్తిగా రాళ్లతో నిర్మించిన తొలి హిందూ దేవాలయమైన బోచాసన వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సో అదనమాట తొలి హిందూ దేవాలయము ప్రధాని మోదీ గారు ప్రారంభించనున్నారు. సో వీడియో అయితే అన్నమాట ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వారు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.